ఉదయం నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ గురించి చదివిన తర్వాత నేను ఆన్‌లైన్‌లో దాని గురించి డీటెయిల్స్ చెక్ చేస్తుంటే ఒక వీడియో చాలా వైరల్‌గా సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియోలో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన పక్కన ఆయన కూతురు ఉంది. ఆ కూతురిని గురించి ఆయన హిందీలో ఇలా చెప్తున్నాడనమాట. నా కూతురిని కష్టపడి వైద్యురాలుగా నేను చదివించుకున్నాను. 2 నెలల క్రితం నేను పెళ్లి చేశాను. అయితే ఎవరైతే పెళ్లి చేసుకున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పెద్ద మోసగాడు అన్న విషయం నాకు తెలిసింది. ఇలాంటిది మీకు జరగకూడదు. నేను నా కూతురు కలిసి సోషల్ మీడియాలో దీని యొక్క అవేర్‌నెస్ కోసం ఈ వీడియో చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ వీడియో చిన్న క్లిప్‌ని మీకు చూపిస్తాను. మీరు చూడండి, మీకు అర్థమవుతది. ఆ తండ్రి యొక్క ఆవేదన ఎలా ఉందో. और मैं स्वयं में इसका घर अलग बना के दूंगा और ये पूरी तरीके से मेरे बेटे, मेरे 2 बेटे, तीसरी बेटी, लेकिन मेरे साथ जो चीटिंग हुई है, जिन लोगों को हमने कहा था कि आप इसके बारे में जानकारी की, तो किसी ने हमको यही बताया गया कि ये रियल एस्टेट का काम करते हैं और इस तरीके से। तो मैंने सोचा एक लड़का, इसके छोटा परिवार है और मेरी बेटी डॉक्टर है, स्वयं कमाती है, तो स्वयं अच्छा परिवार रहेगा। इस नाते परिवार भी अच्छा था जैसा कि हमको लगा देखने से, लेकिन हम लोग नहीं समझ पाए कि पूर्व में ये कैसा व्यक्ति है, क्योंकि अगर लोकल स्तर पे सीतापुर ఆ వీడియోని చూసారు కదా. సో ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు. ఆయన ఒక ఎమ్మెల్యే, వాళ్ళ కూతురు ఒక డాక్టర్. వీళ్ళు ఎలా మోసపోయారు అని అంటే, ప్రఖర్ త్రివేది అనే ఒక వ్యక్తి, తను ముంబైలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని, పెద్ద కోటీశ్వరుడని, ఆయన చాలా లగ్జరియస్ లైఫ్ స్టైల్ కలిగి ఉన్న ఎమ్మెల్యే గారు తన కూతురునిచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ వ్యక్తి కేవలం తినను మాత్రమే కాదు, మరో 25 మందిని ఆయన మోసం చేసి పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలను దండుకున్నాడంట. ఇదంతా ఎలా చేశాడు అని అంటే, డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుని డిఫరెంట్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకొని ఆన్లైన్ మ్యాట్రిమోనీలో కానీ, లేకపోతే న్యూస్ పేపర్లో వచ్చే మ్యాట్రిమోనియల్ అడ్వర్టైజ్మెంట్స్ని కానీ ఆయన అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ నమ్మించి మోసం చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. చివరికి ట్విస్ట్ ఏంటంటే, ఎమ్మెల్యే గారే డౌట్ వచ్చి పోలీసులకి ఈ త్రివేది మీద, వాళ్ళ తండ్రి మీద కంప్లైంట్ చేస్తే ఆయన మోసం చేశాడని చెప్పేసి ఆ బండారం మొత్తం బయటకు వచ్చింది. సో వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో దీని నుంచి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. దీని నుంచి మనం జాగ్రత్త పడాల్సిన విషయాలు ఉన్నాయి కొన్ని. బయట కనిపించే ఆడంబరాలని కానీ, షో ఆఫ్లు కానీ, లేదా వాళ్ళ వేసుకున్న బట్టలు, వాళ్ళు వాడిన కార్లు, వాడుకున్న హోదాని చూసి మోసపోకూడదని మరొకసారి నిర్ధారణ అయింది. ఎందుకు అంటే, ఆ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే వ్యక్తి మంచి పరపతున్నాడు, బాగా డబ్బున్నాడు, రియల్ ఎస్టేట్లో మంచి పొజిషన్ ఉన్నాడు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి అందరూ చెప్పారంట. కూతుర్నిస్తే బాగుపడుతుంది అని అనుకున్నాడు, కానీ ఇలా దొక్కపడతా వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎస్పెషల్లీ పెళ్లి విషయంలో డెసిషన్ తీసుకునే ముందు డబ్బుకు కానీ లేదా హోదాకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వద్దు. అవి కూడా అవసరమే, కానీ బట్ కేవలం వాటిని చూసి పెళ్ళిళ్ళు చేయకూడదు. కొంచెం డీప్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే బాగుంటుంది అనేది మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. మరి ఇలాంటి ఫ్రాడ్ గారికి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, KWY డెస్టినీ కమ్యూనికేషన్స్.